ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ విపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవాళ ఓ లేఖ రాశారు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు తెలియచేయాలని కోరారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తనపై నమోదైన కేసు వివరాలను నామినేషన్ సమయంలో ఇచ్చే అఫిడవిట్లో పొందుపరచాల్సి ఉంటుందని, ఈసీతో పాటు ప్రజలకు వీటి వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో తెలిపారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని, తాను నామినేషన్ దాఖలు చేసే సమయంలో కేసుల వివరాలు ప్రస్తావించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో కోరారు. అన్ని పోలీస్ స్టేషన్లను సంప్రదించి సమాచారం సేకరించడం చాలా కష్టమన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో నామినేషన్లో పొందుపరిచేందుకు తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 2019 తర్వాత వివిధ జిల్లాలో తనపై పోలీసులు పెట్టిన కేసుల వివరాలు తెలపాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది అన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై పలు అక్రమ కేసులు బనాయించారని, ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న కారణంగా పోలీస్ స్టేషన్లలో వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారన్నారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు నాపై పెట్టిన కేసుల విషయంలో తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న తనపై 2019 నుంచి నమోదైన కేసుల వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను అన్నారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ముందుగానే లేఖలు రాసి వివరాలు కోరారు చంద్రబాబు. సమాచారం లేని కేసుల విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాసినట్లు తెలుస్తుంది. నామినేషన్ దాఖలు చేయడానికి ఎన్నికల అభ్యర్థులు తమపై ఎక్కడ ఏ కేసు ఉందనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు చంద్రబాబు. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ముందుగా ఈ వివరాలు తెలియజేయాలని కోరుతున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా తాను ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదని, కాబట్టి డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా, మాజీ సీఎంగా, విపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తించాలంటే 2019 జనవరి 1 నుంచి తనపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. రాష్ట్ర డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, డీసీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖలు పంపారు. రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు చేసే అవకాశం ఉందని అనుమానంతో ముందుగానే లేఖ రాసి వివరాలు కోరినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. నామినేషన్ ప్రక్రియలో వైసీపీ చేసే అక్రమాలకు చెక్ పెట్టేలా లేఖ ద్వారా సమాచారం కోరారంటున్నారు. సమాచారం లేని కేసులో విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరిగినా ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందని డీజీపీకి తెలిపారు. మరి చంద్రబాబు రాసిన లేఖకు డీజీపీ కార్యాలయం ఎలా స్పందిస్తున్నది అని చూడాలి.